నేను మహారాజుని కాననా? నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మహారాజునేనమ్మా. నేనే కాదమ్మా, అమ్మున్న ప్రతివాడు మహారాజే. ఏడవకమ్మా ప్లీజ్. ఇంకెప్పుడు పొరపాటు పనులు చేయనమ్మా. నేను నమ్మమ్మా. పోయిన గత వైభవాన్ని నేను సంపాదిస్తానమ్మా, సంపాదిస్తాను. ఏంటి ప్యాలెస్ కొంటావా? అక్కమ్మక్కం ఎంతో తెలుసా? ఎంత? ₹1 కోటి. ₹1 ఈ ప్యాలెస్ కొనటం నీ జన్మలయ్యే పని కాదు గానీ మంచి పార్టీ ఉంటే పట్రా, మా అయ్యగారితో చెప్పి కమిషన్ ఇప్పిస్తా. నాకు కమిషన్ ఇప్పిస్తావా? ప్యాలెస్ కొన్నాక నేను ఉద్యోగం నుంచి పీకేస్తా, జాగ్రత్త. ఏడ్చాలే గానీ ఏంట్రా వెళ్ళేది? మా ప్యాలెస్ చూసుకో తప్ప. ఏంట్రా చూసేది? ఇలాంటి దరిద్రులు అడుగు పెడితే ప్యాలెస్ పడిపోతాయి. గురు ఒకసారి చూసుకుంటాను గురు, ప్లీజ్ అర్థం చేసుకో. ఉండు, నువ్వు ఇక్కడే ఉండు, నేను లోపలికి వెళ్ళేస్తా. దొంగతనం చేస్తావరా? సార్, ఈ బొమ్మ మా అమ్మ నా చిన్న బుద్ధి బొమ్మ సార్, నన్ను నమ్మండి సార్. ఏంట్రా దొంగతనం చేసి పైగా ఇది నీదంటావా? ఒకటి సార్. ఏమైంది? చూడరా, నా బొమ్మ నేను తీసుకుంటే ఆ నన్ను కొట్టాడురా. రే, ₹1 సంపాదిస్తాను, ఈ ప్యాలెస్ కొంటాను, అప్పుడు చెప్తాడురా మీ పని. సర్లే పద. అవునరా, ₹1 సంపాదించడం అంత కష్టంరా? ఏం కాదు, డబ్బు సంపాదించడం అంత ఈజీ పని మరొకటి లేదు. అంత ఈజీ అయితే ఇప్పటికిప్పుడు 2 లక్షలు సంపాదించగా చూద్దాం. ఓకే, 2 లక్షలేగా, 2 క్షణాల్లో సంపాదిస్తాను. ఎలా సంపాదిస్తావే? వెరీ ఈజీ. ఆ నగల షాపు వాణ్ణి మెంటల్ డాక్టర్కి బలి చేస్తాను. ఎలా? వెయిట్ అండ్ సీ. రోజు చెప్పే పాఠమే మళ్ళీ చెబుతున్నా వినండి. దొంగల బారి నుండి కాపాడుకోవాలంటే షాపుకు తాళాలు వేయచ్చు, కానీ మోసగాళ్ల బారి నుండి కాపాడుకోవడం చాలా కష్టం. మొహం చూసి వాడు మోసగాడా కాదా అన్నది తెలుసుకోవడంలో ఆరితేరిన వాళ్ళు కాబట్టి చెబుతున్నా. రండమ్మా రండి. ఏం కావాలి? మినిమం 2 లక్షలు ఖరీదు చేసే నెక్లెస్ కావాలి, చూపించండి. అలాగే తీవయ్యా. ఇదిగోనమ్మా డైమండ్ నెక్లెస్. బ్యూటిఫుల్. ఇది బయట అమ్మితే 2 లక్షలు వస్తాయా? వస్తాయి. అదేంటమ్మా, ఇంకా కొండమే కాలేదు, అప్పుడే అమ్మడం గురించి ఆలోచన?
జస్ట్ తెలుసుకోవడం కోసం అడిగాను అంతే. ఇదే ఇవ్వండి. అలాగే డబ్బులు లేవు. ఏంటి లేవు. ఏంటి కంగారు పడకండి సార్, నేను చిన్నపిల్లని కదా, నాకు డబ్బిస్తే ఎవరైనా మోసం చేస్తారని మా అంకుల్ ఇవ్వలేదు. సారీ, మా అంకుల్ ఎవరో మీకు చెప్పలేదు కదూ, మెంటల్ డాక్టర్ సుబ్బరాయ శర్మ గారు. ఓ, మెంటల్ డాక్టర్ గారు తాలూకా, చెప్పవే. ఆయన మీకు తెలుసా సార్? అదే మెంటల్ స్పెషలిస్ట్ అని తెలుసు, ముఖపరిచయం లేదు. మీరు నాతో వస్తే 2 లక్షలు ఇప్పిస్తాను. అది సరే, లోకల్లో మోసగాళ్ళు ఉన్నారని తెలిసి మీ అంకుల్ ఇలా ఏర్పాటు చేశారన్నమాట. బాగుంది, ఎంతైనా మెంటల్ డాక్టర్ కదా. సార్, మీ పేరు బలి చక్రవర్తా సార్? అదేంటమ్మా అది అడిగావు? మీ ఫేస్ చూస్తుంటే మీ పేరు బలి చక్రవర్తి ఏమో అని అనిపించింది సార్. పేరది కాదు కానీ నా మొహం చూస్తే అంతటి మహానుభావుడు గుర్తు రావటం నా అదృష్టం. పదమ్మా. డాక్టర్, మెంటల్ డాక్టర్ మీరేనా? నేను మెంటల్ డాక్టర్ని కాదమ్మా, మెంటల్ తగ్గించే డాక్టర్ని. మా డాడీకి ఈ మధ్య మెంటల్ వచ్చిందని డౌట్ గా ఉంది సార్. ఆ డౌట్ ఎందుకు వచ్చింది? అదేమిటో డాక్టర్, మాకే వ్యాపారం లేదు, కానీ మా డాడీ ఈ మధ్య నగల తాలూకు డబ్బు ఇవ్వండి, షాపు కట్టేసే టైం అయింది, త్వరగా డబ్బిస్తే వెళ్తాను అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఎందుకు అలాగా? మెంటలేమో. సందేహం లేదు, మెంటలే. మీ డాడీని తీసుకురామ్మా, 2 షాకులు ఇస్తే చాలు, మెంటల్ గింటల్ అదే ఎగిరిపోతుంది. తీసుకొచ్చాను సార్, బయటే కూర్చోపెట్టాను. వెరీ గుడ్, తీసుకురామ్మా. మెంటల్ అంకుల్ రమ్మన్నారు మిమ్మల్ని. మెంటల్ లేకపోయినా మెంటల్ డాక్టర్ దగ్గరికి రావాల్సి వచ్చింది, ఏమిటో విచిత్రం. ఈయనేగా? అవును, నేనే సార్. ఐసీ, కూర్చోండి. 2 ఇస్తారుగా? ఓఎస్, నువ్వు వెళ్ళమ్మా. నువ్వు వెళ్ళమ్మా, ఆ 2 నేను తీసుకుంటాగా. ఓకే, బాయ్. లాభం లేదయ్యా, నీ గుండెలో చిల్లు పడింది. గుండెల్లో కాదండి, ఎక్స్రేలో పడింది. మెడ నొప్పి వస్తే మెంటల్ డాక్టర్ దగ్గర రావడం నాది బుద్ధి తక్కువ. సార్, నగల తాలూకు డబ్బిస్తే నేను వెళ్ళిపోతా. ఓ, అలా అనిపిస్తుంది. అనిపించడం ఏంటండి, అవతల షాపు కట్టేసే టైం అవుతుంది. ఎప్పటి నుంచి అలా అనిపిస్తుంది? ఎప్పటి నుంచి ఏమిటి సార్, త్వరగా డబ్బిస్తే వెళ్ళిపోతా. ఇంతకు ముందు కూడా ఇలా అనిపిస్తూ ఉండేదా? ఇంతకు ముందేమిటండి, ఒక్క నగల షాపేనా, ఇంకా వేరే షాపులు కూడా ఉన్నట్టు అనిపిస్తుంటుందా? వామ్మో, మీరు అడిగేది ఒక్క ముక్క కూడా అర్థం కావటం లేదు. ముదిరినట్టుంది. ముదరటం ఏమిటండి, నా 2 నాకు ఇస్తే నేను వెళ్ళిపోతా. ఆహా, అంటే అమ్మాయి గారు 6 విషయం చెప్పారన్నమాట. మీ ఎదురుగానే చెప్పింది కదా. సరే పదండి. అమ్మయ్యా, ఏ మెంటల్ డాక్టర్ ఏమిటో. ఇదేంటి అరగెందుకు పెడుతున్నారు, దీనికి అరంటికి సంబంధం ఏంటి? చెప్తా చెప్తా. ఇదేంటి, మెంటల్ తగ్గిందా? మెంటల్ ఏంటి? లేకపోతే నగల షాప్ ఉంది, షాపు కట్టేయాలని పిచ్చి పిచ్చిగా వాగుతావా? మీ అమ్మాయి అంతా చెప్పిందిలే. అమ్మో, మా అమ్మాయి ఇది, మా అమ్మాయి కాదు, మీ మేనకోడలు. అంటే పిచ్చి ఇలా తిరిగిందా ఇప్పుడు? ఉండి చెప్తాను. పిల్ల, నన్నే మోసం చేస్తావా? నీ పాప ఊరికే పోదు, పైన యమలోకం అనేది ఒకటి ఉంది, అక్కడ చిత్రగుప్తుడు నీ పాపాలన్నీ రాస్తుంటాడు. చిత్రగుప్త, ఏమది ఏ లైటులో నవ్వుచుంటివి? ఏమని చెప్పుదును మహాప్రభు, భూలోకమున ఓ చిన్నది చిత్ర విచిత్రములైన మోసములు చేయుచున్నది. ఒక నగల వ్యాపారిని ఒక పిచ్చి వైద్యులకు బలి చేసినది. సరే సరే, ఏమది ఈ చిత్తముల తొందర ఏమి? రాను రాను భూలోకమున పాపుల సంఖ్య పెరిగిపోతుండేనా? అవును మహాప్రభు, ఇందులో ఒక విశేషం ఉన్నది. ఇవి అన్నీ ఒకటి చేసిన పాపములే. ఏమది ఇన్ని పాపములు ఒక్కడే చేస్తుండేనా? అవును మహాప్రభు, దోపిడీలు, ఘోర హత్యలు, మానభంగములు అకటకటకటకటకట వాడు చేయని పాపములు లేవు. ఎవడా నీచ నికృష్ట పాపిష్ఠ మానవుడు? వాడి నామధేయము తోటరాముడు. ఎవడా తోటరాముడు? తోటరాముడు ఎవడని అడుగుతావు బే? దేఖో దేఖో, అస్సలు నీకు నగరం అంటే తెలుసా? నరకం. ఈడ నేనే యముణ్ణి, ఎవరిని ఎప్పుడు ఖతం చేయాలనో డిసైడ్ చేస్తా. ఇప్పుడు నిన్ను చంపాలని డిసైడ్ చేసిన. వద్దు, నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు. మరి మంచిగా సంచి ఇచ్చేయి. ఇవ్వరు, ఇది నా కూతురు పెళ్లి కోసం అప్పు చేసిన డబ్బు.
రే ఈయనతో ఇట్లా కాదు గాని ఎరగదీయుండ్రి రే ఆగుండ్రి నాకు రగతం చూస్తే కండ్లు తిరుగుతాయి నేను అటు దిక్కు తిరిగినాక డిసైడ్ చేసుకోండి నా తోలికి సంటి పనులు చేయిస్తావేందన్నా అన్నా 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 మంచిది మంచిది ఇది గా చైన్ బ్యాచ్ పనే ఏ పోరి ఏంటి పోకిరి బ్యాట్ బ్యాచ్ తో గడబడొద్దు చైన్ బ్యాచ్ తో చేతుర్లొద్దు మర్యాదతో నెక్లెస్ ది నెక్లెస్ ఏంటి అయ్యి బాబోయ్ నెక్లెస్ ఏంట బలి చక్రవర్తి అన్నప్పుడు పొగుడుతుంది అనుకున్నాను పైగా మెంటల్ డాక్టర్ దగ్గర తీసుకెళ్లి షాకులు కూడా కొట్టించింది చలో నెక్లెస్ ది ఎంత ఇస్తానన్నాడు సేటు 25కి డిసైడ్ అయింది 75 ఇస్తాను సమజైంది అరే సేట్ ఇక్కడ రాబే ఏనా ఏంటి సార్ అదేంటి సార్ నన్ను కొడతారు గా పోరిని చూస్తే నీ కూతురు లెక్కునా లేదా నాకు పిల్లలు లేరు పోనీ పక్కింటి పిల్ల లెక్కుందా నాకు తెలీదు అంత మంచి పిల్లని 420 అని డిసైడ్ చేస్తావు బే అదేంటి సార్ ఆ పిల్ల నన్ను చీటింగ్ చేసి షాకులు కొట్టించిందని మీ దగ్గరికి వస్తే ఏంటి నేను నిన్ను చీటింగ్ చేశానా నీకెళ్ళి చీటింగ్ అని అబద్ధాలు చెప్తావురా వామ్మో వారి దేవుడు చెప్పు ఆ పిల్ల చీటింగ్ లెక్క కనిపిస్తున్నా అది అబ్బే, లేదు భక్త శబరి గ్రాండ్ డాటర్ లా కనబడుతోంది మదర్ తెరిసా ముని మనవరాల్లా కనబడుతోంది మరి షాప్ లో నెక్లెస్ కొట్టేసిందని అబద్ధం ఎందుకు చెప్పినవురా ఈ మధ్య నాకు మెదడు మోకాల్లోకి వచ్చి నాకు అసలు నగల షాపే లేదు పైగా ఈ మధ్య నాకు మెంటలెక్కింది అందుకే దయావర్త హృదయులు శాంత స్వరూపులు అయిన మీతో పెట్టుకున్నా చలో పైసల్ది ఇదేంటి 75 పైసలు ఇచ్చినావు నీ ఫేస్ కి ఇది ఓకే ఇంతే డిసైడ్ చేశా ఏ తోట రాముతోని ఈ లిల్లీతో షాన్లొద్దు నీ సంగతి తర్వాత చెప్తా చలో భాగోరే